హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రగుల్ టు సక్సెస్ ఛానల్. సో మనం పాలిటిక్ క్రాష్ కోర్స్ చేస్తున్నాం కదా, అందులో థర్డ్ వీడియో. ఈరోజు మనం ప్రియాంబుల్ గురించి తెలుసుకుందాము. సో వెరీ 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 ఇంపార్టెంట్ ఇస్ ప్రియాంబుల్. సో చాలా బేసిక్ నుంచి అర్థం చేసుకుందాం, మనము రిలేట్ చేసుకొని వేరే టాపిక్స్ తోటి, రియల్ టైం అప్లికేషన్ తోటి మనం రిలేట్ చేసుకొని దీని గురించి చదువుదాము. సో ప్రియాంబుల్ అంటే ఏంటి అంటే, ఇది మన కాన్స్టిట్యూషన్ అనుకుందాం. ఈ కాన్స్టిట్యూషన్ బుక్ కాదు, బుక్ కొంచెం లావు ఉంది, ఎక్స్ప్లెనేషన్కి ఇది ఉంటుందని ఫోటో పెట్టాను. ప్రియాంబుల్ ఈజ్ నథింగ్ బట్ ఫస్ట్లో ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రియాంబుల్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్లో 22 పార్ట్స్ ఉండే, ఇప్పుడు 25 పార్ట్స్ అయినాయి. ఇవన్నీ పార్ట్స్, నెక్స్ట్ పార్ట్స్ ఫాలోడ్ బై పార్ట్స్. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, అట్లా మొత్తం 25 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు 25 పార్ట్స్, ఇంతకుముందు 22 ఉండే, ఇప్పుడు 25 పార్ట్స్ అయినాయి. సో ఈ ఫస్ట్ ప్రియాంబుల్. మనకు ఇప్పుడు ఒక బుక్లో ఇండెక్స్ ఎట్లా ఉంటుంది స్టార్టింగ్లో, అట్లా ఇండెక్స్ లాగా స్టార్టింగ్లో ఉంటుంది, కానీ ఇండెక్స్ కాదు. ప్రియాంబుల్ ఇస్ నాట్ ద ఇండెక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. నేను ఎగ్జాంపుల్ కోసం ఇండెక్స్ తోటి కంపేర్ చేసి చెప్పాను, ఓకేనా. సో వాట్ ఈజ్ ప్రియాంబుల్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ప్రియాంబుల్ అంటే ఏంటి తెలుసుకోవడం చాలా బేసిక్గా మనం తెలుసుకుందామని చెప్పాను కదా. సో అసలు ప్రియాంబుల్ అంటే ఏంటిదంటే, ప్రియాంబులస్ అనే లాటిన్ వర్డ్ నుంచి ప్రియాంబుల్ వచ్చింది. ప్రియాంబులస్ అనే లాటిన్ వర్డ్ అంటే ఏంటంటే టు గో బిఫోర్. సో ఆబ్వియస్లీ ఫస్ట్ పెట్టాము కాన్స్టిట్యూషన్, తర్వాత కాన్స్టిట్యూషన్లో 25 పార్ట్స్ ఉందని చెప్పాము కదా. కాన్స్టిట్యూషన్కి ముందున్నది, అరే కాన్స్టిట్యూషన్కి ముందుంది అంటే ఇది కాన్స్టిట్యూషన్లో పార్ట్ కదా. సో మనం ఇందాక ఇండెక్స్తో కంపేర్ చేస్తాం కదా, ఇండెక్స్ కూడా బుక్లోనే ఉంటుంది. అట్లా అని చెప్పి ఇండెక్స్ బుక్లో పార్ట్ కాదు, వేరేవన్నీ బుక్ కిందకు వస్తాయంటే కాదు, ఇది కూడా బుక్లో పార్ట్. సో మనకు క్వశ్చన్ అనేది అయింది, అరే ఇండెక్స్తో కంపేర్ చేసినాం, బుక్లో పార్టే, కానీ ఇది కాన్స్టిట్యూషన్కి టు గో బిఫోర్ అని ఉంది. సో అదే డౌట్ మన పెద్దవాళ్ళకు కూడా అయింది. ఐ మీన్ ఫాదర్స్, 4 ఫాదర్స్ అంటాం కదా, ఫౌండింగ్ ఫాదర్స్, కాన్స్టిట్యూషన్ ఫౌండింగ్ ఫాదర్స్. అప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ అంత క్లియర్గా చెప్పలేదు, ఎక్కడ మెన్షన్ చేయలేదు, లైక్ ప్రియాంబుల్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ప్రియాంబుల్ ఇస్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దాని తర్వాత కేసెస్ అయినాయి. ఫస్ట్ వేరువారి కేసులో ఇది నాట్ కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. సో నెక్స్ట్ ఇంకో కేసులో కూడా నాట్ అ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్పారు. దాని తర్వాత మళ్ళీ ఇవన్నీ రిపీల్ చేసేసి లేదు అవన్నీ కాదు, ప్రియాంబుల్ ఇది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఫస్ట్ 2 జడ్జ్మెంట్స్లోనేమో కాదని చెప్పింది, దాని తర్వాత థర్డ్ జడ్జ్మెంట్లోనేమో ప్రియాంబుల్ ఇది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పింది అనమాట. సో ఈ కేస్ స్టడీస్ అన్నీ మనం డీటెయిల్గా చదువుదాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అన్నమాట కేస్ స్టడీస్. పాలిటీ మొత్తంలో ఆ కేస్ స్టడీస్ ఇంపార్టెంట్ ఉంటాయి, కానీ ఆ కేస్ స్టడీ చేయాలంటే మనకు బేసిక్స్ తెలిసి ఉండాలి. లైక్ ఏ ఆర్టికల్ ఏంటిది, ఏ పార్ట్ ఏంటిది, అచ్చా ఇది ఇట్లా అయిందా, ఓకే ఇది దీనివల్ల ఫామ్ అయిందా. సో ఫస్ట్ మనం మొత్తం పాలిటీ కంప్లీట్ చేసుకొని లాస్ట్లో కేస్ స్టడీ చేద్దాం అనమాట. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ప్రియాంబుల్ అనేది ప్రియాంబులస్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది, టు గో బిఫోర్ అనమాట. సో ఇది ఏంటిదంటే ఒక ఇంట్రడక్టరీ స్టేట్మెంట్ అనమాట. ఇది మన కాన్స్టిట్యూషన్ ఒక ఫిలాసఫీ, ఐడియాలజీ చెప్తుంది. అంటే లైక్ మన కాన్స్టిట్యూషన్ ఎట్లాంటిది, మనం ఏం చేయాలి, మన ఆబ్జెక్టివ్స్ ఏంటిది, అసలు పర్పస్ ఏంటిది, దీనివల్ల యూజెస్ ఏంటిది కాన్స్టిట్యూషన్ వల్ల, ఇవన్నీ చెప్తుంది అనమాట మనకు ప్రియాంబుల్. సో అప్పుడు ఇందాక చెప్పాను కదా, రియల్ టైం ఎగ్జాంపుల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రియాంబుల్ని అని. సో లెట్స్ గెట్ ఇన్ టు ద పాయింట్. సో ఇప్పుడు మన ఎవరైనా వచ్చి అడిగాడు, హూ ఆర్ యూ అంటే విల్ సో అని, నేను సో అండ్ సో పర్సన్ని అన్నాను. ఎక్కడి నుంచి వచ్చాము అంటే ఆబ్వియస్లీ ఇండియా అని చెప్తాము. వే ఆర్ యూ ఫ్రమ్ అని అడిగితే ఇండియా అని చెప్తాము. సో ఇండియా ఎలాంటిది అని అడిగితే మనం ఏం చెప్తాము, అరే ఇండియా ఎలాంటిది అంటే ఏమని చెప్తాము, ఆబ్వియస్లీ ఇండియా ఇస్ డెమోక్రటిక్ కంట్రీ, ఇట్లా వన్ ఆఫ్ ద లీడింగ్ డెవలపింగ్ కంట్రీస్, ఆ డెవలపింగ్ కంట్రీస్ లిస్ట్లో ఆల్మోస్ట్ టాప్లో ఉంటుంది ఇండియా అని, ఇట్లాంటివన్నీ చెప్తాము. వాళ్ళకి తెలుసు ఆల్రెడీ అచ్చా ఈ కంట్రీలో. ఒకవేళ ఏదైనా ఏలియన్ వచ్చింది, అసలు ఏంటిది ఇండియా ఏంటిది అని, అసలు ఎట్లా ఉంటాయి ఏంటిది అని చెప్తే మనం ఇవన్నీ చెప్పాం కదా. ఆర్టికల్ 14 ప్రకారం ఇక్కడ అందరూ ఈక్వల్, ఆర్టికల్ 15 ప్రకారము ఇక్కడ డిస్క్రిమినేషన్ ఉండదు, ఆర్టికల్ 17 ప్రకారం అన్టచబిలిటీ ఉండదు, ఇట్లాంటివన్నీ చెప్పాం కదా. లేదంటే ఆర్టికల్ 61 ప్రకారము, అమెండ్మెంట్ 61st అమెండ్మెంట్ ప్రకారము ఇంతకుముందు 21 ఇయర్స్కి ఓట్ వేయచ్చు, దాన్ని 61st అమెండ్మెంట్ తర్వాత దాన్ని 18 ఇయర్స్ తగ్గించారు. ఇట్లాంటివన్నీ చెప్తామా? కొంచెం ఇవన్నీ చెప్పాం కదా. అంత లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎవరైనా వచ్చి అడిగితే ఇట్ ఈజంట్ పాసిబుల్. సో బేసిక్గా డెమోక్రటిక్ అని చెప్తాం. ఇండియా ఇది డెమోక్రటిక్ కంట్రీ కాదంటే ఆబ్వియస్లీ ఇండియా ఇది డెమోక్రటిక్ కంట్రీ, అట్లా బేసిక్ డెమోక్రటిక్, సోషలిస్టిక్,
సోవరెన్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. అసలు ఏంటిది, మనం ఎట్లాంటి వాళ్ళం, మనం ఇన్ ద సెన్స్ వి యాజ్ అ యూనిట్ ఇన్ ద సెన్స్ ఇండియా, వి యాజ్ ఇండియన్స్ మనం ఎలాంటి వాళ్ళము, మన ఐడియాలజీ ఎలాంటిది, ఇవన్నీ చెప్పడానికి ప్రియాంబుల్ అనమాట. సో మీకు ప్రియాంబుల్ ఫోటో చూపిస్తాను, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ఆ ప్రియాంబుల్, వి ది పీపుల్ ఆఫ్ ఇండియా. ఆల్రెడీ చెప్పాను కదా సోర్సెస్లో, ప్రియాంబుల్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, యుఎస్ఏ నుంచి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, ఇదేంటిది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అంటే మనము ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో ఈ కాన్స్టిట్యూషన్కి మన నుంచి పవర్ వస్తుంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. దీన్ని మనం ఇచ్చుకుంటున్నాం అనమాట. ఎట్లా వచ్చింది అసలు మనకు ప్రియాంబుల్ అనేది, మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ చేసాము, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఫామ్ చేస్తారు. సో ఇండైరెక్ట్లీ మన త్రూ ఫామ్ అయింది. సో పవర్ దీనికి ఎవరు ఇస్తున్నాం, కాన్స్టిట్యూషన్. ఇది మన మీద పెట్టి ఇది మమ్మల్ని కంట్రోల్ చేయవచ్చు, కంట్రోల్ ఇన్ ద సెన్స్ కరెక్ట్ పాత్లో పెట్టవచ్చు మన ఫ్యూచర్ జనరేషన్ని తప్పు చేయకుండా. సో దీనికి ఇంత కాన్స్టిట్యూషన్ ఇది పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్. సో దీనికి ఇంత పవర్ ఎవరు ఇచ్చాం, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో దిస్ గెయిన్స్ ఆఫ్ పవర్, దిస్ ఈస్ ద సోర్స్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా have solemnly resolved to constitute India into a sovereign, socialistic, secular, democratic republic. As I already said, ఎవరైనా వచ్చి అడిగితే ఇండియా ఎట్లంటే ఇండియా ఇస్ డెమోక్రటిక్ కాదా, ఎస్ ఆబ్వియస్లీ ఇండియా ఇస్ డెమోక్రటిక్. రిపబ్లికా కాదా, ఎస్ ఆబ్వియస్లీ రిపబ్లిక్. సో ఇది మన గురించి తెలుస్తుంది అనమాట, మన నేచర్ చెప్తుంది అనమాట. మన నేచర్ ఇన్ ద సెన్స్ మన ఇండివిజువల్ ప్రకారం కాదు, యాజ్ అ గ్రూప్ క్లబ్ చేసుకొని మన ఇండియన్ మొత్తం మన నేచర్ చెప్తుంది. ఇవన్నీ ఏంటిది, సెక్యూర్ ఆల్ ఇట్స్ సిటిజన్స్ into a sovereign, socialistic, secular, democratic republic, and to secure all its citizens justice, liberty, equality, fraternity. సో ఇవన్నీ ఏంటివి మన ఆబ్జెక్టివ్స్. మనం దేనికోసం ఈ కాన్స్టిట్యూషన్ మనం ఇచ్చుకున్నాము, సో దట్ అందరికీ జస్టిస్ వస్తుంది, అందరికీ లిబర్టీ వస్తుంది, అందరూ ఆ ట్రీటెడ్ ఈక్వల్లీ. ఏ భేదభాద వాళ్ళు లేవు, నువ్వు ముస్లిం వాడివి, నువ్వు హిందూ వాడివి, క్రిస్టియన్ అని, అందరినీ ఈక్వల్ బ్రదర్హుడ్తో చూస్తాము, ఫ్రాటర్నిటీ. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్. ఇది ఒక ఐడియల్ సిచ్యువేషన్కి మనం వెళ్తున్నాము, దేని త్రూ, కాన్స్టిట్యూషన్ త్రూ. ఇట్స్ ద పాత్. సో దిస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ పవర్, దిస్ ఈజ్ అవర్ నేచర్, దిస్ ఈజ్ అవర్ ఆబ్జెక్టివ్. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ దిస్ 26th day of November 1949, 26th day of November 1949 ఏమైంది, 11th సెషన్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ. 11 సెషన్స్ అయినాయి అని చెప్పాను కదా. ఫస్ట్ వన్ 9th of December, ఇదేమో 11th కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, 11th సెషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డూ హియర్ బై అడాప్ట్, ఎనాక్ట్ అండ్ గివ్ టు అవర్ సెల్ఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. ఇందాక చెప్పాను కదా, మనం టు అవర్ సెల్ఫ్ దిస్ కాన్స్టిట్యూషన్, ఈ కాన్స్టిట్యూషన్ మనకు ఇచ్చుకున్నామని చెప్పి. సో బేసిక్ కట్ షార్ట్ క్రాప్ లేకుండా ఈ ప్రియాంబుల్ చెప్తుంది. మనం అసలు ఇంత లెందియెస్ట్ కాన్స్టిట్యూషన్ ఎందుకైంది, ఏ కన్ఫ్యూజన్ లేకుండా మన ఫౌండింగ్ ఫాదర్స్ అంటే బిఆర్ అంబేద్కర్, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉన్న వాళ్ళందరూ ఎవరైతే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేశారో, ఏ law doesn't have synonyms, basic point. It has to be very detailedly explained so that ఫ్యూచర్లో ఏం కాన్ఫ్లిక్ట్స్ రాకుండా. సో దానికి మన కాన్స్టిట్యూషన్ అనే దాంట్లో ఏదైనా ఆర్టికల్లో జస్ట్ డెమోక్రటిక్, ఇప్పుడు సోషలిస్టిక్, సెక్యులర్ అంటే 2 మీనింగ్స్ వస్తాయి, ఒక పాజిటివ్ వేలో వస్తుంది, ఒక నెగిటివ్ వేలో వస్తుంది. సోషలిస్టిక్, సెక్యులర్ అంటే ఇంతకుముందు మనం దాన్ని నెగిటివ్ వేలో చూస్తుంటే. సో ఇట్లా మనము ఇట్లాంటి సినోనిమ్స్ దాంట్లో వేసేయలేము మనం తీసుకుపోయి. ఇట్ హ్యాస్ టు బి వెరీ డీటెయిల్లీ ఎక్స్ప్లెయిన్డ్. సో అట్లా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి ఇంత లాంగ్ అయింది. సో ఎవరికైనా వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అంత లాంగ్ ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి వీ హ్యాడ్ ఎ ప్రియాంబుల్. సో ఐ హోప్ మీ అందరికి అర్థమవుతుంది. లేదంటే ఇంకా వేరే వర్డ్స్లో చెప్పాలంటే, ఇప్పుడు మనం ఏమైనా ఎలక్ట్రానిక్ గూడ్స్ కొంటాము, ఏదైనా ఫ్యాన్ కొంటాము, ఫ్యాన్లో ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ వస్తుంది. ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో ఏం చెప్తుంది, దీని స్పెసిఫికేషన్ చెప్తుంది, ఫ్యాన్ స్పెసిఫికేషన్స్ చెప్తుంది. అంటే లైక్ ఎంత ఫాస్ట్ ఉంది, 400 RPM, ఓకే దాని ఫాస్ట్, 3 రెక్కలు ఉన్నాయా, 4 రెక్కలు ఉన్నాయా, వింగ్స్ 3 ఉన్నాయా, 4 ఉన్నాయా, ఫస్ట్ టైం స్పెసిఫికేషన్స్ చెప్తుంది. అంటే ఇక్కడ కూడా అదే ఉంది. ఫస్ట్ మనం ఎట్లాంటి వాళ్ళం అని చెప్పుకుంటున్నాం, మనం సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్. ఓకే, నెక్స్ట్ ఏమన్నా చేయాలి అంటే దాంట్లో లైక్ ఏమైనా ఫిట్టింగ్స్, ఫ్యాన్ ఎట్లా ఫిట్ చేయాలి ఏమైనా ఉంటే అవి ఎట్లా తిరుగుతుంది అవన్నీ. సో అట్లా రిలేట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ లాగా అనమాట ఇది మన ఆ పాత్ అనమాట, వెళ్ళే పాత్కి. సో దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ ఐడెంటిటీ కార్డ్, టార్చ్ బేరర్.
టార్చ్ బేరర్. ఇప్పుడు ఎక్కడైనా మనం టార్చ్ బేరర్ అంటే ఏంటంటే ఒక లైట్ హౌస్ అనమాట. ఎక్కడైనా దారి తప్పిపోతే ఏం చేస్తుంది లైట్ హౌస్? మనం కరెక్ట్ దారిలో పెడుతుంది. అచ్చా ఇక్కడ ఒడ్డు ఉన్నది, ఈ దారిలో వెళ్తే ఒడ్డు వస్తుంది, మనకు కావాల్సిన మనకు డెస్టినేషన్ వస్తుంది. మనం ఎక్కడైనా తప్పిపోయినాం అనుకో, ఒకవేళ ఏదైనా లాలో మనకు కన్ఫ్యూజన్ వచ్చింది, అరే ఈ లా ఎంత అర్థం కావట్లేదు, వీ కెన్ కంపేర్ దిస్. ఇదిగో ఇప్పుడు ఏదైనా లా, ఇప్పుడు మన ఫ్రాటర్నిటీ, ఇంకా ఇది ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన సోవరెన్ దెబ్బతీస్తుంది ఏదన్నా లా. అరే ఇదేంది ఇట్లా ఉన్నది, కరెక్టేనా రాంగా అని మనం ఆ దారి తప్పిపోయినాం అనుకో, ఆ లాలో ఆ వర్డ్స్లో ఇప్పుడు ఏదైనా లా డిఫైన్స్ దట్ వీఆర్ సోవరెన్. సో ఆ ఎక్స్ప్లెనేషన్లో కొంచెం ఏమన్నా మనకు అర్థం కాలేదు, లేకపోతే ఫ్యూచర్లో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చింది, సో మనం ఆ పాత్ అనేది తప్పిపోతే వీ కెన్ కమ్ బ్యాక్ టు ప్రియాంబుల్. అరే సావరెన్ మనం ఇట్లాంటిది బేసిక్ ఐడియాలజీ, ఇది మన బేసిక్ ఐడియాలజీ చెప్తుంది అనమాట, మనం ఎట్లాంటి వాళ్ళము అని, మనం డెమోక్రటిక్ రిపబ్లిక్ సోవరెన్ అని. సో దాని టార్చ్ బీరర్ అంటారు. సో దాని ఐడెంటిటీ కార్డ్ అని కూడా అంటారు, ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్తాను. సో ఇది ఎట్లా ఫ్రేమ్ ఏంటంటే ఆబ్జెక్టివ్ ప్రిన్సిపల్స్ వల్ల 13th December 1946లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్, ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఆయన దీన్ని మూవ్ చేశారనమాట ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని. అదే మనకు ప్రియాంబుల్ లాగా అయిందనమాట. సో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటే ఏంటిది అని అంటే, ఫస్ట్ మనం అనుకున్నాం అనమాట, ఇదిగో ఈ ఫీచర్స్ ఉండాలి, ఇట్లా ఉండాలి ఇండియా, ఇన్ని ఇయర్స్ తోటి మనకి ఇండిపెండెన్స్ వస్తుంది, మనం ఎట్లా ఉండాలనుకుంటున్నాము, డొమినియన్ ఉందాం అనుకుంటున్నామా, రిపబ్లిక్ ఉందాం అనుకుంటున్నామా. డొమినియన్ అంటే ఒకరి కింద మన పైన రాజు ఉంటారు, క్వీన్ ఉంటారు, క్వీన్ వాళ్ళ కింద మనం ఉంటాము, ఆ డొమినియన్ స్టేటస్ ఉందాం అనుకుంటున్నామా. రిపబ్లిక్ ఉందాం అనుకుంటున్నామా, లేదు మా ఇంటర్నల్ మ్యాటర్స్ అన్నీ మేమే చూసుకుంటాం, మా పైన ఎవరిని ప్లేస్ చేసుకుంటలేదు, సోవరెన్ మేము సోవరెన్ ఉంటాం, మా పైన ఎవరు అవసరం లేదు, డొమినియన్ కాదు మేము సోవరెన్ ఉంటాము, ఇట్లా ఉందాము. సో అట్లా అనుకొని ఇవి ఇట్లా ఉందాము, ఇట్లా చేద్దాము అని అనుకొని ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ అనేది పాస్ చేశారనమాట. సో దాని తర్వాత కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయింది. సో ఇప్పుడు ఒక డౌట్ వస్తుండొచ్చు. సో డౌట్ ఏమొస్తుండొచ్చు అంటే, సో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ ఇట్లా ఉండాలి అని అనుకున్నారు, దాని తర్వాత కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేశారు. సో అదే ప్రియాంబుల్ అయిందని చెప్పాను నేను. అంటే ప్రియాంబుల్ని బట్టి కాన్స్టిట్యూషన్ని ఫామ్ చేశారా అంటే అది అబ్సల్యూట్లీ రాంగ్. ప్రియాంబుల్ని బట్టి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఫామ్ చేయలేదు. వెరీ సారీ. ప్రియాంబుల్ని బట్టి కాన్స్టిట్యూషన్ని ఫామ్ చేయలేదు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కాదు, ఐఎమ్ సారీ ఫర్ దట్. కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ని బట్టి కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ చేయలేదు. మళ్ళీ నేను స్ట్రెస్ చేస్తున్నాను, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్డ్. ప్రియాంబుల్ని బట్టి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఫామ్ చేయలేదు. కాన్స్టిట్యూషన్ని ఫామ్ చేయలేదు. ఎందుకో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అని చెప్పి అదే వస్తుంది. సో ఇంత కన్ఫ్యూజన్ నేనే రేస్ చేసినట్టున్నాను మీకు. ఐ విల్ క్లారిఫై ఇట్ అగైన్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను అనమాట. సో ఇప్పుడు మన ఇంట్లో కిరాణా దుకాణాలు సామాన్లు అయిపోయినాయి అనమాట, కందిపప్పు బియ్యం అవి అయిపోయినాయి. సో మనం అనుకుంటాం ఒక 2 months 3 months సరిపోయే కొనుక్కొని వద్దామని చెప్పి చిట్టి రాస్తాం అన్నమాట, ఏమేమి కొనుక్కొని రావాలి మనము అని. ఆబ్వియస్లీ రాస్తాం కదా, ఇది ఏదైనా పెద్ద సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము, అరే ముందే రాసుకుంటాం కదా ఏమేమి కొనుక్కొని రావాలి, ఏమేమి అవసరం ఉన్నాయి మన ఇంట్లో. పోయి చూస్తాం కిచెన్లో కందిపప్పు ఉందా, లేదు, ఓకే కందిపప్పు 1/2 kilo కావాలి అని రాసుకున్నాను. నేను షాప్కి వెళ్తే ఆ కందిపప్పు 1/2 kilo 50 rupees అన్నాడు. ఓకే 1/2 kilo 50 rupees కొందాం అనుకున్నా, పక్కన ఆఫర్ చూశాను, 1 kg ప్యాకెట్ 60 rupees అనే రాసింది. అరే 1 kg ప్యాకెట్ 60 rupees రాసింది అని చెప్పి ఉంది, 1/2 kg 50 ఉన్నది, ఏది కొంటాము? ఆబ్వియస్లీ 1 kg కొంటాం, 10 rupees కదా ఎక్స్ట్రా, 1 kg కొంటాము. అట్లా అని చెప్పి లేదు నేను నా లిస్టులో నేను 1/2 kg రాసుకున్నాను అని చెప్పి మనం 1/2 kg ఉంటామా, కన్ఫైన్డ్ ఉంటామా 1/2 kg ఆ బడ్జెట్ ఆ లిస్ట్కి? లేదు కదా. ఆబ్వియస్లీ 10 rupees ఎక్స్ట్రా కదా, ఏమున్నా 1 kg వస్తుంది, 1/2 kg 30 పడుతుంది కదా, 1/2 kg 50 పడుతుంది, మనకు 30 పడుతుంది అంటే 50లో 20 rupees లాభం వస్తుంది, 100లో 40% డిస్కౌంట్ వస్తుంది, మనకు 40% తక్కువకు వస్తుంది. మనం ఎందుకు కొంటాం 1/2 kg? ఆబ్వియస్లీ 1 kg కొంటాం. సో ఈ లిస్ట్ని మనం ఆబ్జెక్టివ్ రెజల్యూషన్తో కంపేర్ చేస్తాము. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ కూడా రాసుకున్నారు మనకి ఏం కావాలి అని చెప్పి.
సో దాన్ని బట్టే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేశారా? మనం ఈ లిస్ట్ బట్టే మనం కొన్నామా సామాన్లు? లేదు కదా. అక్కడ పోయి అక్కడ ఆఫర్స్ చూసాము. ఇక్కడ కూడా అంతే. వేరే వేరే కాన్స్టిట్యూషన్స్ అన్నీ తిరిగి 60 కాన్స్టిట్యూషన్ దాకా చదివారు అంబేద్కర్ గారు. చూసి అన్నిట్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం మనం. మనకి అంతే కదా. ఇక్కడ కూడా ఆఫర్, ఏ ఆఫర్ బెస్ట్ ఉన్నది? 1 కేజీ ఆఫర్ బెస్ట్ ఉంది. 1 కేజీ ఆఫర్ బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత తెచ్చేసాము, ఇంటికి తెచ్చేసాము. దాని తర్వాత మనం మంత్లీ ఫినాన్షియల్ స్టేట్మెంట్ రాసుకున్నాం అనుకో, దేనికి ఎంత ఖర్చు చేసాం, ఏం దేనికి చేసాం అనేది. అప్పుడు మనం 1 కేజీ కొన్నామని రాసుకుంటాం. ఇంత ఖర్చు అయింది, మనకు 60 రూపీస్ ఖర్చు అయింది 1 కేజీకి అని రాసుకుంటాం. సో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ ప్రకారం దీన్ని రాసుకున్నాం అనమాట. 1/2 కేజీ బదులు అక్కడ 1 కేజీ పెట్టుకున్నాం, అంతే అనమాట. సో ఐ హోప్ మీ అందరికీ ఈ టాపిక్ అర్థమైంది. కాన్స్టిట్యూషన్ ప్రకారం దీన్ని రాశారు. దీని ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రియాంబుల్ని రాశారు, కానీ ప్రియాంబుల్ ప్రకారం కాన్స్టిట్యూషన్ని రాయలేదు. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది. సో దిస్ స్లైడ్ అయిపోయింది. చెప్పాను కదా 13th of December 1946. ఫస్ట్ సెషన్ ఎప్పుడైంది? 9th of December. ఓకేనా? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫస్ట్ సెషన్. సో ప్రియాంబుల్ అంటే ఏంటి అని చెప్పాను కదా. సో ఇందులో సావరెన్, సెక్యులర్, సోషలిస్టిక్, డెమోక్రటిక్, రిపబ్లిక్ ఇవన్నీ అంటే ఏందో కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసింది ది వర్డ్ సెక్యులర్. సెక్యులర్ అంటే ఏంటిది? ఈ సెక్యులర్ని, సోషలిస్టిక్ని అప్పుడే యాడ్ చేయలేదు. మన కాన్స్టిట్యూషన్ ఎనాక్ట్ చేసినప్పుడే ఫామ్ చేయలేదు, తర్వాత తెచ్చారనమాట. 1976లో 42nd కాన్స్టిట్యూయెంట్ అమెండ్మెంట్ ప్రకారం. అమెండ్మెంట్ ఏ ఆర్టికల్ ప్రకారం చేస్తాం? 368. నేను ఇంకా చెప్పలేదు, బేసిక్గా చెప్తున్నాను. సో 42nd అమెండ్మెంట్ ప్రకారం, 42nd అమెండ్మెంట్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు. ఎందుకంటే దాంట్లో 59 క్లాజెస్ యాడ్ చేశారు కాన్స్టిట్యూషన్లో, 59 క్లాజెస్. సో దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు. సో ఏం యాడ్ చేశారంటే ప్రియాంబుల్లో సోషలిస్టిక్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే వర్డ్స్ యాడ్ చేసేసారు. సో ఇందాక నేను సైట్లో చూపెట్టాను కదా, రెడ్ కలర్లో ఉన్నాయి కదా అవి. ఇంకా ఫండమెంటల్ డ్యూటీస్ కూడా దీని ప్రకారం యాడ్ చేశారు, కానీ ఇప్పుడు మన టాపిక్ కాదు కదా. సో మన టాపిక్లోకి వద్దాం. సో ఇక్కడ రెడ్ కలర్తో ఏవైతే ఉన్నాయో సోషలిస్టిక్, సెక్యులర్, ఇంటెగ్రిటీ, ఈ 3 వర్డ్స్ని 42nd కాన్స్టిట్యూయెంట్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, 42nd అమెండ్మెంట్ ఎవరు అప్పుడు ఇందిరాగాంధీ గవర్నమెంట్లో. సో సెక్యులర్ అంటే ఏంటిది, అది ఫస్ట్ ఎందుకు యాడ్ చేయలేదు? సో స్టార్టింగ్లో మనకు సెక్యులర్ అంటే నెగిటివ్ మీనింగ్ కింద చూసేవాళ్ళం మేము. వీ యూస్ టు కన్సిడర్ ఇట్ అస్ నెగిటివ్ వర్డ్, సెక్యులర్, సోషలిస్టిక్ ఇవన్నీ. కేటీ షా అనే వాళ్ళు సజెస్ట్ చేశారనమాట బిఆర్ అంబేద్కర్కి, ఇదిగో ఇట్లా యాడ్ చేద్దాము అని. సో బిఆర్ అంబేద్కర్ గారు క్లియర్లీ రిజెక్ట్ చేశారు. వద్దు, మనం ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము కాన్స్టిట్యూషన్లో, మనం మళ్ళీ ప్రియాంబుల్లో ఇట్లా యాడ్ చేస్తే దేర్ విల్ బి ఎ కాన్ఫ్లిక్ట్. మేబీ పీపుల్ దీన్ని నెగిటివ్ వేలో కన్సిడర్ చేస్తారు, మేబీ నెగిటివ్ వేలో కన్వే అవుతుంది అని చెప్పి వద్దు అని చెప్పారు ఈ సెక్యులర్ అనే వర్డ్ని. కేటీ షా ప్రపోజ్ చేశారు. సో ఆల్రెడీ మనకు ఆర్టికల్ 25 to 28 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, దాంట్లో చాలా క్లియర్గా మనము అని ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పారు వాళ్ళు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మళ్ళీ మనం సెక్యులర్ అని యాడ్ చేస్తే ప్రియాంబుల్లో కాన్ఫ్లిక్ట్ వస్తుందేమో, అప్పుడు నెగిటివ్ వేలో ఉంటుండే సెక్యులర్ అనే వర్డ్, సో నెగిటివ్ వేలో వస్తుందేమో అని చెప్పి వద్దు అని చెప్పారు. దాని తర్వాత ఇందిరాగాంధీ గవర్నమెంట్లో దీన్ని యాడ్ చేశారు సెక్యులర్ అనే వర్డ్ని. సో మనం ఆ నెగిటివ్ వేలో దీన్ని కన్సిడర్ చేయట్లేదు. ఒక వర్డ్ హ్యాస్ మెనీ సినోనిమ్స్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్. సో మనం ఎలా చూస్తే అలా కనిపిస్తుంది అనమాట. సో మనం దీన్ని పాజిటివ్ వేలో యాడ్ చేసామన్నమాట. 42nd అమెండ్మెంట్ ప్రకారం పాజిటివ్ వేలో యాడ్ చేసాం. అసలు నార్మల్గా వెస్ట్రన్ సైడ్, ఈ ఫ్రాన్స్ సైడ్, యుఎస్ఏ సైడ్ అసలు సెక్యులర్ అంటే ఏంటిది అని అంటే స్టేట్ హ్యాస్ నో రిలీజియన్, యాంటీ రిలీజియన్ అనమాట. ఒక స్టేట్ రిలీజియన్ మ్యాటర్స్, ఇంకా స్టేట్ మ్యాటర్స్ సపరేట్, అది ఆ వే అనమాట అసలు సెక్యులర్ మీనింగ్. మనం తీసుకున్న వే అది కాదు. మనం తీసుకున్నది ఒక స్టేట్కి అఫీషియల్ రిలీజియన్ అనేది ఉండొద్దు, ఒక స్టేట్కి అఫీషియల్. ఇప్పుడు పాకిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఇది అఫీషియల్లీ కన్సిడర్ అది ఇస్లామిక్ స్టేట్, కానీ మనం అట్లా కాదు, మనది ఒక హిందూ స్టేటా, మనది ఒక ముస్లిం స్టేటా అని మనం చెప్పము. సో ఇట్లాంటి పాజిటివ్ వేలో తీసుకున్నాం. ఇప్పుడు ఫ్రాన్స్లో పబ్లిక్గా రిలీజియన్ ప్రాక్టీస్ చేయరు, సో మనకు అట్లా కాదు, మనకు ఫ్రీడమ్ ఇచ్చాము. సో ఈ పాజిటివ్ వేలో ఇచ్చాము.
ఏ రిలీజియన్ అయినా ప్రాక్టీస్ చేయొచ్చు ఎవరన్నా. ఇప్పుడు నేను హిందూని, నేను ముస్లిం రిలీజియన్ ప్రాక్టీస్ చెయ్యను అని లేదు. నా నా విల్ అది. నా ఇష్టము. నా ఇష్టం ఉంటే నేను దర్గాకెళ్ళొచ్చు. నా ఇష్టం ఉంటే నేను చర్చ్‌కెళ్ళొచ్చు, గుడికెళ్ళొచ్చు. సో, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇచ్చారనమాట. ఓకేనా? సో, దీన్ని మనం పాజిటివ్ వేలో తీసుకొని యాడ్ చేసాము. అప్పుడు చెప్పారనమాట. ఈ పాజిటివ్ వేలో ఇట్లా యాడ్ చేస్తున్నాము అని. సోషలిస్టిక్ కూడా స్టార్టింగ్‌లో నెగెటివ్ ఉంటుంది. తర్వాత మనం దాన్ని పాజిటివ్‌గా తీసుకున్నాము. నెగెటివ్ ఏంటిదంటే సోషలిజం ఈజ్ వెరీ క్లోజ్‌లీ రిలేటెడ్ టు కమ్యూనిస్ట్ థియరీ అనమాట. వెరీ క్లోజ్‌లీ రిలేటెడ్ టు కమ్యూనిస్ట్ థియరీ అనమాట సోషలిజం. సో, స్టార్టింగ్‌లో ఇది మనము యుఎస్ఎస్ఆర్ నుంచి తీసుకున్నాము ఈ సోషలిస్టిక్ అనేది. వాళ్ళు సోషలిస్టిక్ అంటారు. చైనా వాళ్ళు కమ్యూనిస్ట్ అంటారు. అక్కడ గవర్నమెంట్ వాళ్ళ హెడ్. సో, స్టార్టింగ్‌లో ఇది నెగెటివ్ వర్డ్ కింద ఉండేది. సో, మనం దాన్ని ఆ నెగెటివ్ ఎసెన్స్ తీసుకోకుండా వీ హ్యావ్ టేకెన్ ద పాజిటివ్ ఎసెన్స్ ఇన్ ఎ పాజిటివ్ వే. అసలు సోషలిజం అంటే ఏంటిది అంటే ప్రొడక్షన్ హోల్లీ ఆర్ పార్షియల్లీ కంట్రోల్డ్ బై గవర్నమెంట్. ఏదైనా ప్రొడక్షన్‌ని హోల్లీ ఆర్ పార్షియల్లీ కంట్రోల్డ్ బై గవర్నమెంట్. ఇప్పుడు ఏదైనా 100 మెంబర్స్ ఉన్నారు ఒక కంట్రీలో. 100 మెంబర్స్ ఉన్నారు. ఏమైనా 100 గూడ్స్ తయారు చేశారు వీళ్ళు. సో, ఆ 100 గూడ్స్‌ని ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేయడం. ఒక్కొక్కరికి ఒక్కొక్క గూడ్ ఇవ్వడం. సో, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషలిజం. సో, మనం ఆ కాన్సెప్ట్ తీసుకున్నాం. ఇప్పుడు ఒక ల్యాండే ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 100 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది ఇండియాలో. 100 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకర్ ఇవ్వడం ఈజ్ సోషలిజం. సో, మనం ఆ వే తీసుకున్నామా? లేదు. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జమీందారుని. నా దగ్గర 100 ఎకర్స్‌లో నా దగ్గర 10 ఎకర్స్ ఉన్నాయి. మిగిలిన 99 మెంబర్స్ దగ్గర మిగిలినది ఉంది. దాంట్లో ఒక 10 మెంబర్స్ దగ్గర అసలు ఏ ఎకర్ లేదు. ఒక ఎకర్ ఆఫ్ ల్యాండ్ కూడా లేదు. అసలు ల్యాండ్ లేదు. ఎక్కడో కౌలుకు పనిచేస్తున్నారు. సో, నా దగ్గర ల్యాండ్ తీసుకొని వాళ్ళకి ఇయ్యగలుగుతారా? అక్కడ మనం ఇయ్యలేం. ఇది మనకు నెగెటివ్ వేలో వస్తదనమాట. సో, నా ల్యాండ్ తీసుకొని ఇంతకుముందు ఈ ల్యాండ్‌కి సంబంధించినవి ఫండమెంటల్ రైట్ ఉంటుండే. తర్వాత తీసేసి డెవలప్‌మెంట్ అవ్వదు, ఫండమెంటల్ రైట్‌లో ఉంటాయి అని చెప్పి లీగల్ రైట్‌లో వేశారు. దాని తర్వాత డిస్కస్ చేద్దాం మనం. సోషలిజం చూద్దాం. ఇప్పుడు నా దగ్గర 100 ఎకర్స్ ఉన్నాయి కంట్రీలో. 100 మెంబర్స్ ఉంటే అందరిని 1 డివైడ్ చేస్తలేం. దిస్ ఈజ్ సోషలిస్టిక్ పాలసీ. సో, మనం తీసుకుంది ఈ పాలసీ కాదు. మనం తీసుకుంది ఆపర్చునిటీస్‌లో, ప్రొడక్షన్స్‌లో వీటిలో కాదనమాట. ఆపర్చునిటీస్‌లో. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర 100 వేకెన్సీస్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 100 పోస్ట్స్ ఏమైనా ఉన్నాయి. ఇప్పుడు ఆఫ్కాట్‌కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 100 ఫ్లయింగ్ ఆఫీసర్స్ వేకెన్సీ ఉంది. ఈ 100ని ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేయడము. ఏమీ లేకుండా. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడము. ఎక్కడ డిస్క్రిమినేట్ చేయకుండా. మీరు ఉమెన్ కాబట్టి మీకు ఇవ్వము. అది ఇట్లా డిస్క్రిమినేట్ ఎక్కడ చేయకుండా అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్‌లో సోషలిజం చూపిస్తున్నాం మనం. సో, ఆ వేలో సోషలిస్ట్ అనేది తీసుకున్నారనమాట. కార్ల్ మార్క్స్ అని మీరు వినే ఉంటారు. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ అనమాట. సో, ఈయన గురించి ఒకరోజు సపరేట్ వీడియో చేస్తాను నేను. సుభాష్ చంద్రబోస్, కార్ల్ మార్క్స్ వీళ్ళు. సో, వీళ్ళ గురించి ఒకరోజు ఇంట్రెస్ట్ తోటి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాననమాట. సో, కార్ల్ మార్క్స్ థియరీని మన గాంధీయన్ థియరీని బ్లెండ్ ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్లీ కార్ల్ మార్క్స్ థియరీ ఉండదు, కంప్లీట్లీ గాంధీయన్ థియరీ ఉండదు. రెండింటిది బ్లెండ్ ఉంటుందన్నమాట. సో, మోస్ట్ మనం గాంధీకి ఫేవర్ చేస్తాము అంటే గాంధీయన్ సైడ్ ఉంటాం కాబట్టి, గాంధీజీ సైడ్ ఉంటాం కాబట్టి గాంధీజీ సైడ్ లీన్ అయి ఉంటుందన్నమాట. సో, ఇద్దరి ఫిలాసఫీస్ మనం తీసుకొని సోషలిస్టిక్ అని ఫామ్ చేసుకున్నాం. సో, ఎక్కువ గాంధీజీ ఉంటుంది. అంటే పర్సంటేజ్ ఎక్కువ గాంధీజీ, తక్కువ కార్ల్ మార్క్స్. ఇది మార్క్సిజం అంటారు, ఇది గాంధీజం. నెక్స్ట్ సోవరిన్ అంటే ఏంటి అంటే సోవరిన్ అంటే ఇస్ బీయింగ్ ఇండిపెండెంట్ అనమాట. బీయింగ్ ఇండిపెండెంట్. ఇప్పుడు స్టార్టింగ్లో మనము ఏమనుకున్నామంటే డొమినియన్ స్టేటస్ అడుగుదాం ఫస్ట్. వీళ్ళు మనకు ఇండిపెండెన్స్ ఇవ్వట్లేదు బ్రిటిష్ వాళ్ళు. సో, మనం ఫస్ట్ డొమినియన్ స్టేటస్ తీసుకుందాము. డొమినియన్ స్టేటస్ ఏంటి అంటే మనకు రైట్ ఉంటుంది అనమాట. మన ఇంటర్నల్ అఫేర్స్ అవన్నీ చూసుకొని మన ఎక్స్టర్నల్ అఫేర్స్ చూసుకోవడం. కానీ మన పైన క్వీన్ ఉంటుంది అనమాట. క్వీన్ కింగ్. ఇప్పుడు ప్రజెంట్లీ క్వీన్ ఉంది కాబట్టి నేను క్వీన్ అంటున్నాను. మన పైన వాళ్ళు ఉంటారు అనమాట. సో, అట్లా ఉండడం ఈజ్ డొమినియన్. ఆ డొమినియన్ స్టేటస్ మన పైన యూకే ఉంటుంది. సో, అట్లా కాదు. కంప్లీట్గా మనకు పూర్ణ స్వరాజ్ 1930లో అడిగారు కదా, పూర్ణ స్వరాజ్. కంప్లీట్ ఇండిపెండెన్స్. సో, సోవరెన్ అంటే మనం ఇండిపెండెంట్ ఉందాం.
మన ఇంటర్నల్ అఫైర్స్లో కానీ మన ఎక్స్టర్నల్ అఫైర్స్లో కానీ ఇప్పుడు మనం ఇంటర్నల్ అఫైర్స్లో ఏమైనా అయితే పక్కన పాకిస్తాన్ వచ్చి మీరు ఎందుకు అట్లా చేస్తారు అని అడుగుతుందా? అడగలేదు. ఇట్ హ్యాస్ నో రైట్. మా కంట్రీ మేము ఎట్లయినా చేసుకుంటాం, మా ఇష్టము. ఇప్పుడు మనము ఇందాక కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పాము, ఎస్బీఐ కొంచెం మనీ ఇన్వెస్ట్ చేసింది మాల్దీవ్స్లో అని అక్కడ డెవలప్మెంట్ కోసం. ఎక్స్టర్నల్ అఫైర్స్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ వచ్చి మీరు ఎందుకు అట్లా చేస్తుర్రు, పైసలు ఎందుకు ఇస్తారు అట్లా అని అడగగలుగుతా? లేదా పాకిస్తానే కాదు, ఏ కంట్రీ అడగలేదు. వీఆర్ ఫ్రీ, మనం ఇండిపెండెంట్ ఉన్నాం మన ఇంటర్నల్ అఫైర్స్లో ఎక్స్టర్నల్ అఫైర్స్. వీఆర్ ఫ్రీ టు డూ ఎనీథింగ్. సో ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ సోవరెన్. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఒక స్టార్టింగ్ నన్ను ఒక డౌట్ అడిగాడు. సో మనం ఇండిపెండెంట్ ఉన్నాము, కొన్ని యూనియన్స్లో జాయిన్ అవుతున్నాం కదా మనము, లైక్ ఈ బ్రిక్స్ అనేది కానీ, డబ్ల్యూహెచ్ఓ కిందకి కానీ, యుఎన్ఓ కిందకి జాయిన్ అయ్యాము. ఇప్పుడు ఏదైనా పీస్ ట్రీటీలోకి కానీ జాయిన్ అయినాము. అట్లా జాయిన్ అయితే మన పైన వాళ్ళు ఉన్నట్టు అవుతుందా అని. లైక్ ఇప్పుడు మనం ఏదైనా వార్ చేయాలన్నా వాళ్ళు వార్నింగ్ ఇస్తారు కదా, చెయ్యమాకండి, చెయ్యొద్దు వార్ అని. అంటే ఇప్పుడు వాళ్ళు మన పైన ఉన్నారా, మన సోవరెనిటీని ఏమైనా దెబ్బతీస్తున్నారా వారు అని. దానికి ఆన్సర్ చెప్పేసి లేదు, నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రెగ్జిట్ చెప్పాను కదా కరెంట్ అఫైర్స్ వీడియోలో. బ్రెగ్జిట్ ఈ యూరోపియన్ యూనియన్ ఉంది కదా, యూరోపియన్ కొన్ని స్టేట్స్ అని యూరోపియన్ యూనియన్ ఫామ్ చేశారు, అందులో బ్రిటన్ ఎగ్జిట్ అవుతుంది. సో వీళ్ళపైన దీన్ని పెట్టుకున్నారు వీళ్ళు, అందరి మ్యూచువల్ డెవలప్మెంట్ కోసము. సో దాని నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అవుతుంది. ఇప్పుడు మనం కూడా అట్లనే కొన్ని ఫామ్ అయినాము. ఇప్పుడు యూఎస్ఏ ఉన్నది, యూఎస్ఏ డబ్ల్యూహెచ్ఓకి మొన్న ఫండింగ్ ఆపేసింది, మీరు చైనాకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి యూఎస్ఏ అట్లా ఫండింగ్ ఆపేసింది. వీళ్ళపైన ఇప్పుడు కామన్వెల్త్ ఉన్నది, మనం అందరం కామన్వెల్త్ నేషన్స్ కిందకు వస్తాము. కామన్వెల్త్లో మనం ఒక పార్ట్, కానీ అది మన పైన లేదు. ఇప్పుడు మనం ఎగ్జిట్ అవ్వాలనుకుంటే వీఆర్ ఫ్రీ టు ఎగ్జిట్. మనం దాని పైన పెట్టుకున్నాము ఫర్ డెవలప్మెంట్ అంతే. డెవలప్మెంట్ పర్పస్ కానీ లేకపోతే పీస్ పర్పస్ కానీ మనం దాని కిందకి రావట్లేదు, మనం దాన్ని మన పైన పెట్టాము అంతే. మన విల్ తోటి మనం అక్కడ ఉన్నాము, ఆ ప్లేస్లో ఉన్నాము. మనకు వద్దు అనుకుంటే వీ క్యాన్ ఎగ్జిట్ అనమాట. నో వన్ కెన్ స్టాప్ అస్. లేదు మీరు ఉండాల్సిందే అని చెప్పి, ఓకేనా. సో అదే విధంగా మన సోవరెనిటీని దెబ్బతీయట్లేదు. వీఆర్ కంప్లీట్లీ సోవరెన్, ఓకేనా. డెమోక్రటిక్ ఇది వెరీ బేసిక్, అందరికీ తెలిసి ఉండొచ్చు. సో డెమోక్రసీ అని కానీ బేసిక్ గుర్తొచ్చేది అదే, వి ఫర్ ద పీపుల్ బై ద పీపుల్, అది అబ్రహం లింకన్ గారు ఇచ్చారు. సో డెమో అంటే పీపుల్, క్రాసీ అంటే రూల్, పీపుల్స్ రూల్. డెమోక్రసీ ఇస్ నథింగ్ బట్ పీపుల్స్ రూల్. ఎవరు రూల్ చేస్తున్నారు? పీపుల్. డెమోక్రసీలో ఎవరు, గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కదా మన వల్లే కదా, మన ఇష్టంతో మనం ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము, ఆ గవర్నమెంట్ మనం రూల్ చేస్తుంది. సో పీపుల్స్ రూల్, ఇండైరెక్ట్లీ పీపుల్ రూల్ చేస్తున్నారు, ఇండైరెక్ట్లీ మనం రూల్ చేస్తున్నాం. సో డెమోక్రసీలో కూడా 2 ఉంటాయి, డైరెక్ట్ వర్సెస్ ఇండైరెక్ట్. సో మనది డైరెక్ట్ డెమోక్రసీయా, ఇండైరెక్ట్ డెమోక్రసీయా? సో మనది వచ్చేసి ఇండైరెక్ట్ డెమోక్రసీ. డైరెక్ట్ డెమోక్రసీ స్విట్జర్లాండ్ ఉందన్నమాట. అక్కడ పీపులే చెప్తారనమాట, లైక్ ఏమన్నా ఇప్పుడు ఏదైనా రూల్ పాస్ చేయాలనుకో అక్కడ పీపుల్ చెప్తారనమాట, ఇది ఈ రూల్ ఇట్లా, ఈ రూల్ ఇట్లా, ఈ రూల్ ఇది చేద్దామని. అది డైరెక్ట్ డెమోక్రసీ కిందకు వస్తుంది. ఇండైరెక్ట్లో ఏంటంటే మనం ఎలక్ట్ చేస్తాం. ఇప్పుడు పార్లమెంట్లో ఎవరు ఉన్నారు, మనం ఎలక్ట్ చేసిన మెంబర్సే ఉన్నారు, వాళ్ళు రూల్స్ ఫామ్ చేస్తున్నారు మన కోసం. సో ఇండైరెక్ట్ వే, మధ్యలో ఒక ల్యాడర్ కదా పార్లమెంట్ రూల్స్ చేయడానికి. సో మనది ఇండైరెక్ట్ డెమోక్రసీ అనమాట, ఓకేనా. సో రిపబ్లిక్ అంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, సో ఇండిపెండెంట్గా ఉంటాం. వెరీ సారీ. రిపబ్లిక్ అంటే ఇప్పుడు ఏదైనా పోస్ట్ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ పోస్టే తీసుకుందాం. ప్రెసిడెంట్ పోస్ట్ హెరిడిటీయా? అంటే ఇప్పుడు మన కరెంట్ ప్రెసిడెంట్ వాళ్ళ కొడుకు నెక్స్ట్ ప్రెసిడెంట్ అవుతాడా? లేదు, అవ్వడు. రామ్నాథ్ కోవింద్ వాళ్ళ కొడుకు నెక్స్ట్ ప్రెసిడెంట్ అవుతాడా అంటే అవ్వడు. రామ్నాథ్ కోవింద్ ఎట్లా ప్రెసిడెంట్ అయ్యాడు? ఎలక్షన్ బట్టి ప్రెసిడెంట్ అయ్యాడు. సో నెక్స్ట్ వచ్చే రామ్నాథ్ కోవింద్ గారు టర్మ్ అయిపోయినాక నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎట్లా ఎలక్ట్ అవుతాడు? వీళ్ళ కొడుకు హెరిడిటరీ ప్రకారం ఎలక్ట్ అవ్వడు కదా. మళ్ళీ ఎలక్షన్స్ అవుతాయి, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఆఫ్ కోర్స్. ఎలక్షన్స్ అయితే ఎలక్షన్లో విన్ అయిన వాళ్ళు ప్రెసిడెంట్ అవుతారు అనమాట. సో రిపబ్లిక్, మొనార్కీ లేదు. మొనార్కీలో మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటిది అంటే,
ఏం చేస్తాను, మనకి నథింగ్ బట్ ఒక కింగ్ ఉంటాడు. ఒక కింగ్ దగ్గర ఇప్పుడు ఈ కింగ్ దగ్గర అన్నీ ఉన్నాయి అనుకుందాం, హెరిటరీ అంతే వచ్చేస్తుంది. సో ఏదన్నా ఇప్పుడు చేయాలి అనుకుందాం, కింగ్ ఏదైనా లా చేయాలి, మా మా దేశంలో ఇది చేయడం తప్పు, లేదంటే ఏదైనా ట్యాక్స్ చేయాలి, ఇదిగో ఇంత ట్యాక్స్ చేస్తున్నాం, అన్నీ ఒకరికే ఇచ్చేస్తే పవర్, మొత్తం పవర్ ఒకరికి అన్లిమిటెడ్ పవర్ ఒకరి దగ్గర ఎవరి దగ్గర ఉంటే దానికి మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఎంతన్నా ఉన్నది, ఉన్నాయా లేవా? ఆబ్వియస్లీ ఒకరి దగ్గర అన్ని పవర్ ఉంటే మిస్యూజ్ చేస్తారు, దాన్ని ఎక్స్‌ప్లాయిట్ అయినా చేస్తారు, లేదంటే చక్కగానే యూజ్ చేసుకోరు. ఎక్స్‌ప్లాయిట్ ఇన్ ద సెన్స్ ఏదన్నా పవర్ ఎక్కువ యూజ్ చేసేస్తారు. లైక్ నేనే ఉన్నాను, హెరిటరీ ఉందనుకో, నేను రాజుల వంశం మాది, నా కొడుకు రాజు అవుతాడు, నేను ట్యాక్స్ మీరు 100 కేజీలు బస్తాలు పండిస్తే నాకు 99 కేజీలు 99 కేజీస్ నాకే ఇవ్వాలి. అది అరే ఇదేంది ఇంత ప్రాబ్లం ఉందని చెప్పి అరిస్టాటిల్ చెప్పారనమాట. ఈ ఇది కరెక్ట్ కాదు, దీంట్లో ప్రాబ్లం ఉంది ఈ ఈ మెథడ్లోనని. దాని తర్వాత మాంటెస్కో అనేవాళ్ళు ఇట్లా అందరికీ ఒకటే పవర్ ఇస్తే ఎక్స్‌ప్లాయిట్ అవుతుంది, లేకపోతే అదే మిస్‌యూజ్ అవుతుంది, లేకపోతే చక్కగా యూజ్ చేసుకోరు అని చెప్పి దాన్ని సపరేట్ చేయడం. 3 ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం కదా మనము, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. ఈ 3 ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ని ఎవరు సజెస్ట్ చేశారు? మాంటెస్క్యూ. దీంట్లో ఎక్స్‌పైర్డ్ కాదనమాట, ఇది రిపబ్లిక్ ఉండాలి. మళ్ళీ ఇది కూడా హెరిటరీ ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఒక జ్యుడిషియరీ ఉన్నది, ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ తీసుకుందాం, పంచాయతీ ఉన్నది, పంచాయతీలో ప్రెసిడెంట్ తీర్పిచ్చే ఆయన వాళ్ళ కొడుకే మళ్ళీ అట్లనే అయితే వాళ్ళు కాకుండా కాంపిటీషన్ ఉంటేనే హెల్తీ ఉంటుంది అనమాట ఏదన్నా. కాంపిటీషన్ లేదు అన్నట్టు ఒకళ్ళే ఉన్నారు అంటే వీళ్ళు దాన్ని మిస్యూజ్ అయినా చేస్తారు, లేదంటే కరెక్ట్గానే యూజ్ చేయరు. సో హెరిడిటరీ ఉండొద్దు, మొనార్కీ రూల్ ఉండొద్దు, రిపబ్లిక్ ఉండాలి. సో రిపబ్లిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, ఏదైనా కంట్రీకి ఏదైనా డెవలప్ అవ్వడానికి రిపబ్లిక్ ఉండాలి అనమాట. ఓకేనా? ఏ పోస్ట్ హెరిడిటరీ ఉండొద్దు, ఫాదర్ నుంచి సన్కి, మదర్ నుంచి సన్కి అట్లా హెరిడిటరీ ఉండొద్దు.